ముందు మీనాక్షిని పిలిపించండి. ఆయన మీద నీకున్న గౌరవాన్ని నిలుపుకోవడానికైనా వెళ్ళి తీరాలమ్మా. పదమ్మా. పదమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. మీనాక్షి. ఓ మీనాక్షా, రామ్మా కూర్చో. మేమందరం నీకోసమే వెయిట్ చేస్తున్నాం. పర్వాలేదండి, ఎందుకు పిలిపించారో చెప్పండి. ముందు నువ్వు కూర్చో. కూర్చోమ్మా. ధనరాజ్ గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన రాత్రే ఆయన నాకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. నాకేం అర్థం కాలేదు. వెళ్ళాక తెలిసింది ఆయన నన్ను అక్కడికి ఎందుకు పిలిపించారో. మనిషి పుట్టుక తెలియకపోయినా మనం చనిపోబోతున్నామని మన మనసు మనకి చెప్తుంది అంటారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకొనుంటారు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. చెప్తాను. ఆయన ఉన్నన్నాళ్ళు మీ ఫ్యాక్టరీలు, మీ వ్యాపారాలు వగైరా అన్నీ ఆయనే చూసుకున్నారు. కానీ ఆయన లేకపోతే అన్న ఆలోచన ఆయన్ని బాగా డిస్టర్బ్ చేసినట్టుంది. అందుకే ఆయన బాధ్యతలన్నీ మీలో ఒకరికి అప్పగించాలనుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. కానీ ఆయన మీ అందరికీ ఏదో చెప్పాలనుకున్నారు. అందుకే ఆయన అభిప్రాయాల్ని, ఆయన నిర్ణయాన్ని అన్నింటినీ ఒక సీడీలో ఫీడ్ చేశారు. అదే నాకు అందజేశారు. ఈ సీడీ చూస్తే ఆయన మీ అందరికీ ఏం చెప్పాలనుకున్నారో అర్థమవుతుంది. ఇదొకసారి ప్లే చేయండి.
తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలమే ఈ జీవితం. ఆ రెప్పపాటు కాలంలో చెప్పలేనన్ని ఆశలు, లెక్కలేనన్ని కలలు, కంచికి చేరని కథలు, అంతులేని నాటకాలు. ఈ బ్రతుకు అనే నాటకంలో మీ అందరి పాత్రలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ నా పాత్ర అయిపోయిందని నాకు తెలుస్తోంది. నేను అలసిపోయాను, ఇక పరిగెత్తలేనని నా గుండె నన్ను హెచ్చరిస్తోంది. నేను వచ్చిన పని అయిపోయిందని నా మనసు నాకు చెప్తోంది. కానీ నేను చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉంది. అందుకే ఊగిసలాడుతున్న నా ఊపిరి ఆగిపోయే ఒక్క క్షణం ముందు నా కుటుంబ సభ్యులైన మీ అందరితో మాట్లాడాలనే ఇలా మీ ముందుకొచ్చాను. కొట్టు కంచె దాటితే కాపరి తప్పు, బిడ్డ తప్పు చేస్తే తండ్రి తప్పు అని నమ్మిన వాణ్ణి. అందుకే జరిగిన తప్పుని సరిచేయాలనుకున్నాను. కానీ నాకుంటే నన్ను వెక్కిరించింది. నాకు నా ప్రాణం పోతుందేమోనన్న భయం లేదు, కానీ ఎక్కడ నా బాధ్యత నిర్వర్తించకుండా వెళ్ళిపోతానన్న భయంతో మీరు ఊహించని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను తీసుకున్న నిర్ణయం ఎవరి సమ్మతమైనా కాకపోయినా పాటించాల్సిందే. ఈ ప్రపంచంలో అతి విలువైంది డబ్బు అని కొందరంటారు, కాదు ప్రేమ అని మరికొందరంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, డబ్బును ప్రేమిస్తే ధనవంతుడవుతాడు, ప్రేమను ప్రేమిస్తే గుణవంతుడవుతాడు. కానీ మన కుటుంబంలో ధనవంతులు మరమనుషులే కనబడుతున్నారు.
మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకి ఉండదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి ఉండదు. అందుకే మనుషులంతా డబ్బుకి ఆకర్షితులవుతున్నారు. ఆప్యాయతల్ని అనురాగాల్ని సమాధి చేసి అహానికి ఆవేశానికి పునాది వేస్తుంటారు. కాబట్టే నా బిడ్డ ఆవేశంతో ఓ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి అహంతో ఆ తాళినే తెంచేశాడు. వాటి విలువ ఓ అమ్మాయి జీవితం. దానికంతటికీ కారణం పచ్చనోటు కాగితం. అందుకే విలువల్ని మరిపించే డబ్బు, ఆప్యాయతని అనగదొక్కే ఐశ్వర్యం మన కుటుంబానికే లేకపోతే అన్న ఆలోచన వచ్చింది. ఈ ఆస్తి, అంతస్తు, హక్కు, ఈ హోదాలకి ఓ 6 నెలలు దూరంగా ఉంటే పసిపారుతున్న మమతలు, చచ్చిపోతున్న సంస్కారం, మరిచిపోతున్న విలువలు గుర్తొస్తాయని నమ్మకం కుదిరింది. అందుకే ఈ ఆస్తినంతా ఒకరి పేరు మీద రాయాలనుకున్నాను. రాశాను. కంగారు పడకండి. పరాయి వాళ్ల పేరు మీద ఆస్తి రాసేంత మూర్ఖుని కాను. ఈ ఆస్తిని కాపాడడానికి, మన వ్యాపారాలు చూసుకోవడానికి మన కుటుంబంలోనే ఒకరిని ఎన్నుకున్నాను. ఆ వ్యక్తి పేరు మీదే రాశాను. ఎట్ల బండి లాకాలంటే పశువు చాలు. ఎందుకంటే అది కర్ర చూసి భయపడుతుంది, సరైన దారిలో నడుస్తుంది. కానీ బ్రతుకు బండి లాగాలంటే కర్రలు, కత్తులు సరిపోవు. కుటుంబం అంటే విభిన్న మనస్తత్వాల కలయిక. అందరినీ ఒకే తాటిపై నడిపించాలంటే దాని సారథి దాసిగా పనిచేయాలి. మంత్రిలా సలహా ఇవ్వాలి, రాజులా పరిపాలించాలి. ఆలోచన, అనుకువ, ఓర్పు, ఒత్తిక, సహనం, సంస్కారం మెండుగా ఉండాలి. అన్నిటికీ మించి ఎదుటి వాళ్ళను ప్రేమించే మనస్సుండాలి. అలాంటి వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తుంటే మన కుటుంబంలో ఒక్కరే కనపడ్డారు.
ఆ వ్యక్తి ఎవరో కాదు. ఈ కుటుంబం అంటే గౌరవం పెంచుకొని, ఈ ఇంట్లో మనుషుల మీద మమకారం పెంచుకొని, మన పరువుని కాపాడడానికి తన మనసును చంపుకొని నెలజీతం తీసుకున్న కృతజ్ఞతతో తన జీవితాన్నే బలిపెట్టడానికి సిద్ధపడ్డ మీనాక్షి వనమాలి. మీనాక్షి వనమాలి. మీనాక్షి వనమాలి. మీనాక్షి వనమాలి. ఈ రోజుతో మీనాక్షి ఇంటి పేరు మారింది. ఈ ఇంటికి కోడలైపోయింది. ఈ ఇంటి బాధ్యతలు నిర్వర్తించాలన్నా, ఈ ఇంట్లో వెలుగులు నింపాలన్నా, నేను లేని లోటు తీరాలన్నా అది మీనాక్షితోనే సాధ్యమని నమ్మాను. అందుకే ఆస్తి మొత్తం మీనాక్షి పేరు మీద రాశాను. ఈ ఆస్తి యథావిధిగా దీని హక్కుదారులకు చెందాలంటే 3 షరతులు పెడుతున్నాను. 6 నెలలు గడువిస్తున్నాను. 1, మీనాక్షి ఇంటికి రావాలి. మీనాక్షిని క్రిష్ మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించాలి. 2, మీనాక్షిని రవ్వంత కూడా కష్టపెట్టకుండా జీవితాంతం కలిసుండాలి, కాపురం చెయ్యాలి. పరిగెత్తలేను. ఆ మహానుభావుని నమ్మకాన్ని నిలబట్టలేను. నన్ను క్షమించండి.